అమ్మా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానమ్మా. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికా? వద్దు, ఏం అవసరం లేదు. మా ఫ్రెండ్ రమ్మని ఎప్పటి నుంచో పిలుస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా వెళ్తాను. వాళ్ళు ఏమైనా వస్తున్నారా నాన్న మన ఇంటికి? నువ్వెందుకు వాళ్ళ ఇళ్ళకి వెళ్తానంటావు? కావాలంటే వాళ్ళనే మన ఇంటికి రమ్మను. వాళ్ళ అమ్మ పంపించదంటమ్మా. ఆహా, అవునా? వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని ఎక్కడికి పంపించకుండా భద్రంగా ఇంట్లో పెట్టుకుంటారు. మరి నేను మాత్రం మా పిల్లల్ని పంపించాలి. ఎందుకు పంపించాలి? వాళ్ళతో నీకు పోటీ ఎందుకమ్మా? నువ్వు ఎప్పుడంతలే ఎక్కడికి పంపించావు? టూర్కి పంపించావు, పిక్నిక్కి పంపించావు, లాస్ట్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా పంపించట్లా. ఇంకెందుకు నేను ఉండేది? పిక్నిక్లకి, టూర్లకి, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళడానికి కాదు నువ్వు ఉండేది, మర్యాదగా స్కూల్కి వెళ్ళొచ్చి ఇంట్లో ఉండడానికి. మాకు తెలిసింది ఒక పెద్ద ఇల్లు, జైలు కొంచెం మేలు. ఇన్ని రూల్స్ ఉంటాయేమో, మన ఇల్లు జైలు కన్నా దారుణం. జైలే అనుకో, నువ్వేమనుకున్నా నాకేం బాధలేదులే. ఏమోలేరా, అంతగా అడుగుతుంది, పంపించచ్చు కదా. అరే ఏంటండి మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు? ఇప్పుడున్న పరిస్థితులలో పక్కింటి వాళ్ళని కూడా నమ్మలేకున్నాం. అలాంటిది వాళ్ళు ఎవరో ఎక్కడో ఎలా పంపిస్తాం? ఆ పిల్ల కంటే తెలియదులే, మరి మీకు తెలీదా? మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు.